హాయ్ వ్యూయర్స్, నమస్తే. హీలింగ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ రూపేంద్ర ప్రసాద్ రెడ్డి. ఈరోజు టాపిక్ వచ్చేసి బిఎంఐ. బిఎంఐ అనేది ఒబెసిటీ అంచనా వేసేదానికి చూస్తారన్నమాట. బిఎంఐ అంటే ఏంది, బిఎంఐ అనేది ఎందుకు చూస్తారు, బిఎంఐ ఎట్ట చూడాలా, బిఎంఐ ఎట్ట మెయింటైన్ చేసుకోవాలనేది ఈరోజు డిస్కషన్. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. BMI is a screening tool to estimate body fat based on weight and height. BMI equal to weight by height meter square అని చెప్తారు. వెయిట్ కేజీల్లో, హైట్ అనేది మీటర్లలో వేసి లెక్క కట్టాలన్నమాట. బిఎంఐ నార్మల్ రేంజ్ ఎంత ఉంటుంది, 18.5 నుంచి 24.9 వరకు ఉంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు లెక్క. ఇంకొచ్చేసి 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అని. ఈ క్లాసిఫికేషన్ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్, 18.5 నుంచి 24.9 ఉంటే నార్మల్ వెయిట్, 25 నుంచి 30 వరకు ఉంటే ఓవర్ వెయిట్, 30 నుంచి 35 ఉంటే క్లాస్ 1 ఒబెసిటీ, 35 నుంచి 40 వరకు ఉంటే క్లాస్ 2 ఒబెసిటీ అంటారు. బిఎంఐ లెక్క 40 కంటే ఎక్కువ ఉంటే ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ అంటారు. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా వచ్చేసి నా వెయిటే తీసుకున్నాం. ఎగ్జాంపుల్ నేనే. వెయిట్ వచ్చేసి 72 కేజీలు, హైట్ వచ్చేసి 169 సెంటీమీటర్లు, అంటే 72 కేజెస్ 169 సెంటీమీటర్స్. హైట్ని ఏం చేయాలా, సెంటీమీటర్లను మీటర్లలోకి మార్చుకోవాలా. 1.69 మీటర్ అవుతుంది. బిఎంఐ అంటే ఏం చెప్పినాం, వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్ కదా. 72 డివైడెడ్ బై 1.69 స్క్వేర్. స్క్రీన్ మీద చూడండి, ఎట్ట క్యాలిక్యులేషన్ చేసి తెలుస్తుంది, అర్థమవుతుంది. 72 డివైడెడ్ బై 1.69 ఇంటూ 1.69 ఎంత అవుతుంది, 72 డివైడెడ్ బై 2.85 అవుతుంది. లెక్క కడితే ఎంత వస్తుంది, 25.20 వస్తుంది నా బిఎంఐ. అంటే నార్మల్ రేంజ్ కంటే అబోవ్ బార్డర్ లైన్లో నార్మల్ రేంజ్ అబోవ్ బార్డర్ లైన్ ఉంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ అట్నే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి బిఎంఐ మీరు ఎంత ఉండారనేది. కామెంట్లలో పెట్టండి. బిఎంఐ ఎవరికి ఇంప్లిమెంట్ కాదు, అథ్లెట్స్కు అంటే స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండే వాళ్ళకు, బాడీ బిల్డర్లకు, చిల్డ్రన్స్ టీనేజర్స్కు, ఇంకా వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కు, ఏజ్ అబోవ్ 65 ఉండే వాళ్ళకు, ఇంకా వచ్చేసి ఏమన్నా జబ్బులు మస్కులార్ వ్యాస్టింగ్ ఇట్లా జబ్బులు ఉండే వాళ్ళకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేము బిఎంఐని. అంటే ఇది ఓన్లీ అడల్ట్స్కు మాత్రమే ఉపయోగం అన్నమాట. నార్మల్గా ఎట్ట మెయింటైన్ చేయాలి బిఎంఐ అంటే, ఫస్ట్ అనేది డైట్ చేయకూడదు. లక్షణంగా ఏం తినాలనిపించే ఇది తినాల. ఆహారంలో ఫైబర్ డైటు, ఆకుకూరలు, కూరగాయలు, వాటరు ఎక్కువగా తాగాల. ఏ సీజన్కి అయ్యి ఫ్రూట్స్ తీసుకోవాలా. స్లీప్ సఫిషియెంట్గా ఉండేట్టుగా చూసుకోవాలా. నిద్ర మంచిగా ఉంటే ఊబకాయం అనేది అస్సలు రాదు. నిద్ర మంచిగా ఉండేది లేని ఎట్టు తెలియాలా, స్లీప్ రిఫ్రెషింగ్ ఉండాలా. నిద్రపోయి లేచానే రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండాలా. ఇంకొచ్చేసి డైలీ 40 నిమిషాల నుంచి గంట వరకు ఎక్సర్సైజ్ చేయాలి. 40 మినిట్స్ టు 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం చేయాలి. దీని ద్వారా బిఎంఐ మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా. మీ బిఎంఐ అనేది కామెంట్లలో చెప్పండి.